చాలామంది ప్రజెంట్ వీడియోలలో చూసేటన్నీ నిజాలు అనుకుంటారు. ఇప్పుడు వీడియోలలో చూసేటి స్క్రిప్టెడ్ ఉంటాయి. వాళ్ళు ఒక స్క్రిప్ట్ రాసి సో దాని ద్వారా కొన్ని క్యారెక్టర్స్ని అంటే వాళ్ళు ఒక ఉమెన్స్ కానీ మెన్స్ కానీ చూజ్ చేసుకొని వాళ్ళు ఒక వీడియోని చేసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఎందుకు? వాళ్ళకి వైరల్ కావాలని, లేకుంటే వాళ్ళ టాలెంట్ని చూపించుకోవడానికి, వాళ్ళకి ఇంకా అవకాశాలు రావాలి. సో ఇంకా బెటర్ పొజిషన్కి వెళ్ళడానికి వాళ్ళు ఒక స్క్రిప్ట్ను రాసుకొని దాంట్లో ఉన్న క్యారెక్టర్ని వాళ్ళు ఆ పాత్రలో పోషించి వీడియో తీసి అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో ఎవరైతే సొసైటీలో ఉన్న పీపుల్స్ లైక్ చిన్నవాళ్ళు కానీ పెద్దవాళ్ళు కానీ ఎవరైతే వీడియో చూస్తారో వాళ్ళు అది రియాలిటీ అనుకుంటారు. రియాలిటీ వేరా, వీడియోస్ వేరా, అర్థమవుతుందా? సో సోషల్ మీడియాలో చూపించే వీడియోస్ అన్నీ రియాలిటీ కాదు, అర్థమవుతుందా? సో నువ్వు వీడియోస్లో రీల్స్లో చూసేవన్నీ మ్యాక్సిమం అనేటివి స్క్రిప్టెడ్. నువ్వు వీడియోలు చూపెట్టినట్టు బయట చేసినావు అనుకో, నేను బొక్కలు వేయడం జరుగుతుంది, అర్థమవుతుందా? సో స్క్రిప్టెడ్ అది. అంటే ఇప్పుడు సోషల్ మీడియాలో చేసే వీడియోస్ ఉంటాయి చూడు, అమ్మాయిని ఏడిపించడం, లేకుంటే అమ్మాయిని ర్యాగింగ్ చేయడం, లేకుంటే అమ్మాయి బాడీ మీద కమెంట్స్ చేయడం, లేకుంటే అమ్మాయితో వల్గర్గా బిహేవ్ చేయడం, లేకుంటే అమ్మాయిని బైక్ మీద ఇష్టం వచ్చినట్టు తిప్పుకపోవడం, వెళ్ళి అమ్మాయిని గెలకడం, ఇలాంటివి నువ్వు బయట వేసినావు అనుకో నీ మీద కేసు బుక్ చేసి తీసుకొని జైలు వేస్తారు. ఎందుకు? అది వీడియో చూపించడానికి స్క్రిప్టెడ్. అందులో ఉండే అమ్మాయిలు అంటే ఆ వీడియోలు చేసే అమ్మాయిలు వాళ్ళు ఒప్పుకొని, వాళ్ళకు నచ్చితేనే ఒప్పుకొని వాళ్ళు వీడియోస్ తీయడం జరుగుతుంది. అదంతా స్క్రిప్టెడ్, రియాలిటీ కాదు. సో అమాయక ప్రజలు ఎవరైతే టీనేజర్స్, చిన్నపిల్లవాళ్ళు కానీ ఎవరైతే అమాయకులు, రియాలిటీ తెలియని వాళ్ళు బయట అట్లా చేసారనుకో, అమ్మాయిలని ఏడిపించడం అలాంటివి చేసారనుకో తీసుకుపోయి బొక్కలు వేయడం, లేకుంటే కేసు పెట్టడం జరుగుతుంది. సో దాంతో మీ కెరియర్ అనేది నాశనం కావడం జరుగుతుంది. సో చెప్తున్నా ఏంటంటే సోషల్ మీడియాలో చూసేవన్నీ రియాలిటీ కాదు, మ్యాక్సిమం స్క్రిప్టెడ్ ఉంటాయి. ఒకవేళ సోషల్ ఎక్స్పెరిమెంట్ రియాలిటీ చేసిరనుకో చూడొచ్చు మీరు. అందులో కొందరు ముందే చెప్పుకొని అదే స్క్రిప్టెడ్ చెప్పుకొని వీడియో చేయడం జరుగుతుంది. కొందరు డేర్ చేసి చేసిరనుకో రివర్స్ కొడుతుంది, ఫైనల్గా ప్రాంక్ అని చెప్పడం జరుగుతుంది. లేకుంటే కొందరు సీరియస్గా పోలీస్ కేసు పెట్టడం జరుగుతాయి. సో చెప్తున్న చాలామంది ఇది రియాలిటీ. సో మనం కూడా అమ్మాయిలను గెలకచ్చు, సో బండ్ల మీద వెళ్ళి అమ్మాయిలను గెలకచ్చు, లేకుంటే ఏదైనా ఒంటరిగా నిలుచున్న అమ్మాయిని గెలకచ్చు, ఏడిపించవచ్చు అనుకుంటా ట్రై చేసిరనుకో ప్రాబ్లం అవుతుంది. సో ఏం భయపడుతున్నావు ఏందని అరే ఒక్కసారి మీ లైఫ్ థ్రెట్లకి వెళ్ళిందనుకో మీ లైఫ్ అనేది స్పాయిల్ అవుతుంది. ఎందుకంటే జాలీ లైఫ్ పోతుంది. ఎందుకంటే చాలామందికి తెలియదు సోషల్ ఎక్స్పెరిమెంట్ వాళ్ళు వీడియో చేయడం జరుగుతుంది వ్యూస్ కోసం, సబ్స్క్రైబర్స్ కోసం, లేకుంటే ఫేమస్ కావడానికి, వైరల్ కావడానికి వాళ్ళు ఆ విధంగా అంటే మనుషుల మనస్తత్వంలో, మనుషుల మైండ్లో ఏమున్నదో అది దానికి అనుగుణంగా వీడియోస్ తీయడం. అంటే మనుషులందరూ ఈ విధంగా ఆలోచిస్తారో సో ఈ విధంగా వీడియో చేస్తే ఇంత తొందరగా వైరల్ అవుతాయని వాళ్ళు తెలుసుకొని చేయడం జరుగుతుంది. ఎవరైనా ఇప్పుడు ఇద్దరు ఆడవాళ్ళు లొల్లి పెట్టుకున్నారు అనుకో చాలామంది ఆ వీడియో చూడడం జరుగుతుంది. ఎందుకు? అదొక ఎంటర్టైన్మెంట్. ఒక అమ్మాయి ఒక అబ్బాయి వాళ్ళిద్దరు కలిసి మాట్లాడుకోవడం, కలిసి ఏమైనా చేయడం, వల్గర్గా ఏమైనా చేయడం అలాంటివి చూపెట్టినాం అనుకో చాలామంది చూడడం జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళకుంటే ఫీలింగ్స్, కానీ బయట చేస్తే ఒప్పుకోరు కాబట్టి అలాంటి వీడియో చూడడానికి అట్రాక్ట్ అవుతారు కాబట్టి అలాంటి వీడియో చేయడం జరుగుతుంది. అది చూసుకొని రియాలిటీ అనుకొని అలా చేయడం జరుగుతుంది. చివరికి వాళ్ళ మీద పోలీస్ కేసు బుక్ అవ్వడం జరుగుతుంది. దీంతో ఏమవుతుంది? వాళ్ళ కెరియర్ దొబ్బుతుంది. సో చాలామంది ఇట్లా చేసుకుంటారు. సో నేనేమంటున్నా, ఇప్పటికీ 26లో కూడా మ్యాక్సిమం సోషల్ మీడియా అనేది మ్యాక్సిమం స్క్రిప్టెడే అనేది చాలామందికి తెలియదు. తెలిసిన వాళ్ళు, రియాలిటీ గురించి తెలిసిన వాళ్ళు మాత్రం వాళ్ళు ఎలాంటి జోలికోరు. అది నిజమని, ఆ స్క్రిప్ట్ కాదు రియాలిటీ అని నమ్మేటోళ్ళు మాత్రం ఇరుక్కపోతారు. ఇప్పుడు ఎక్కడైనా చూడుర్రి సోషల్ మీడియాలో చూపించే వీడియోస్ అనేవి నీకు బయట అట్లా చేసే పనులు అనేవి నీకు బయట కనబడాయి.
ఎందుకు కనబడే అంటే అది స్క్రిప్టెడ్, అది రియాలిటీ బయట. ఇప్పుడు ఒకటి చెప్తాను. ఒక తెలియని వ్యక్తి అమ్మాయి దగ్గరికి వెళ్ళి క్లోజ్గా మాట్లాడామనుకో, ఏమవుతుంది? ఆమె యొక్క సెక్యూరిటీ లైఫ్లోకి నువ్వు వెళ్తున్నావు కాబట్టి ఆమెకి థ్రెట్ అనుకొని నీ మీద నిన్ను కొట్టడం కానీ, పోలీస్ వాళ్ళకి ఫోన్ చేయడం కానీ ఏదైనా ఒకటి చేయడం జరుగుతుంది. ఎందుకు? ఆమె లైఫ్ని ఆమె కాపాడుకోవాలి. అర్థమైంది? నువ్వు ఏ ఉద్దేశంతో పోతున్నావు తెలియదు కదా. సో అట్లా. సో రియాలిటీ వేరు ఉంటుంది, వీడియోస్లలో చూపించేది వేరు ఉంటుంది. సో చాలామంది మ్యాక్సిమం ఇప్పటికీ రియలైజ్ అవుతారు. రియలైజ్ అయిన కాని వాళ్ళు బీ కేర్ఫుల్గా ఉండాలి. టీనేజర్స్, ఇప్పుడు వచ్చే టీనేజర్స్ బీ కేర్ఫుల్. మీ ఇష్టం ఇవ్వలేకపోతే. సో అమ్మాయిలు ఏడిపించడం అది సెక్యూరిటీ. ఎందుకంటే ఇప్పుడు మీకు కూడా సిస్టర్ ఉంటుంది, సో మీకు కూడా అమ్మ ఉంటుంది. సో అక్కడ కూడా ఒక అమ్మాయి. సో అమ్మాయిని అట్లా తప్పుడుగా ఆలోచించడం, తప్పుడుగా థింక్ చేస్తే ఏమవుతుంది తెలుసా? మీ ఇంట్లో కూడా ఒక సిస్టర్ ఉంటుంది, మీ ఇంట్లో కూడా అమ్మ ఉంటుంది. సో ఊహించి ఆలోచించి చెయ్యాలి ఏదైనా మాట్లాడేటప్పుడు. సో మన సోషల్ మీడియాలో చూపించేటట్టు నిజాన్ని అవి రియాలిటీ కాదు, అది స్క్రిప్టెడ్. అర్థమవుతుందా? సో ఇంతే. సో సోషల్ మీడియాలో చేసే ప్రాంక్స్ అవన్నీ వాళ్ళ పర్మిషన్ తీసుకొని చేయడం జరుగుతుంది. కొందరు డేర్ చేసి చేయడం జరుగుతుంది. అది వాళ్ళ లైఫ్ థ్రెట్ అయితే తెలిసి కూడా డేర్ చేసి చేయడం జరుగుతుంది. అది పోలీస్ స్టేషన్ వరకు వెళ్ళడం జరుగుతుంది. లాస్ట్కి వాళ్ళు కాంప్రమైజ్ కావడం జరుగుతుంది. ఇలాంటి సిచ్యువేషన్లు చాలా యూట్యూబర్స్ చాలా విధాలుగా చెప్పడం జరిగింది. సో బీ కేర్ఫుల్ ఉండాలి. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ప్రైవసీ ఉంటుంది, ప్రతి ఒక్కరికి ప్రైవేట్ లైఫ్ ఉంటుంది. సో ఇంకొకరి లైఫ్లోకి అన్నోన్ పర్సన్ వెళ్తుందంటే ఎవరు ఊరుకుండరు, ఇంక్లూడింగ్ బాయ్స్ కాల్స్, గర్ల్స్ కాల్స్. వీళ్ళకి కూడా ప్రైవేట్ లైఫ్ ఉంటుంది. కొందరు అంత స్పోర్టీగా అంత ఫ్రీగా ఉండరు. అర్థమవుతుందా? కొందరు సీరియస్గా ఉంటారు, కొందరు క్రిటికల్ ఉంటారు. సో బీ కేర్ఫుల్. సో ఇప్పుడు సోషల్ మీడియాలో వాళ్ళు అమ్మాయిలు వల్గర్గా డ్యాన్స్ చేయడం, వల్గర్గా డ్రెస్ వేసుకొని చేయడం అనేది వాళ్ళు రీల్స్ పరంగా చేయడం జరుగుతుంది. బయట ఎట్లా తిరిగితే అది రేప్స్ జరుగుతున్నాయి ఇప్పుడు ప్రజెంట్, చాలా జరుగుతున్నాయి. సో థ్రెట్ ఉంటుంది అమ్మాయిల మీద. సో అందుకే చెప్తున్నా, బీ కేర్ఫుల్ ఎవ్రీవన్. ఓకే. సో ఇక మీ ఇష్టం. సో నేను చెప్తున్నా, మీ ఇష్టం, ఎట్లనే ఉండొచ్చు, మీ ఇష్టం. సో నేను ఎవరిని ఖచ్చితంగా ఇట్లా ఉండాలని నేను చెప్తలేను. ఎందుకంటే నేను ఏం చెప్తున్నా అంటే ఏదో నార్మల్ యూట్యూబర్గా సోషల్ మీడియాలో చూపించడాన్ని స్క్రిప్టెడ్. సో మ్యాక్సిమం అనేది రియాలిటీ ఉండదు. సోషల్ మీడియాలో చూపించే వీడియోస్కి బయట వేరు ఉంటుంది. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ప్రైవేట్ లైఫ్ ఉంటుంది, ప్రైవసీ ఉంటుంది. సో దాంట్లోకి అన్నోన్ పర్సన్ వెళ్తే ఎవరు ఊరుకోరు. అర్థమవుతుంది? సో ఎవరైతే అమ్మాయిలను ఏడిపించాలా, అమ్మాయిలను గెలకాలా, అమ్మాయిలను ఏదైనా చేయాలని మనస్తత్వం ఉన్న వాళ్ళు బీ కేర్ఫుల్. అట్లా ఉన్నారనుకో మీ లైఫ్ నాశనం అవుతుంది. ఎందుకంటే వాళ్ళు కానీ పోలీస్ కేసు పెట్టిరనుకో నీ లైఫ్ థ్రెట్ అవుతుంది. ఎందుకంటే అది నీకే నష్టం. ఎందుకంటే ఇవి తెలియని వ్యక్తి అమ్మాయిని దగ్గరికి గెలుకోవడం అవసరం లేదు కదా మరి. సో అది. సో మీ ఇష్టం, ఇక ఏమైనా వేసుకోరి. ఏదో చెప్తున్నా అంతమించి ఏం లేదు. ఓకే. సో రైట్ మరి. సో వీడియో మీకు ఏ విధంగా అనిపించిందో చెప్పుర్రి. నచ్చితే లైక్ చేయాలి, లేకుంటే లేదు. ఓకే. నేను మరొక టాపిక్ మళ్ళీ కలుసుకున్నాం. అంతవరకు జై హింద్, జై తెలంగాణ. ఫైనల్ ఒకటే, యూట్యూబ్లో చూపించేటి, సోషల్ మీడియాలో చూపించేటి అనేవి మ్యాక్సిమం ఎవరైతే అమ్మాయిలతోటి వీడియోస్ చేయడం, అమ్మాయిలతోటి ఫన్నీగా వేయడం అండ్ వాళ్ళతోటి క్లోజ్గా మూవ్ అవ్వకుండా చేసే వీడియోలు అనేది స్క్రిప్టెడ్. మీరు రియాలిటీ అనుకొని ఎవరైతే టీనేజర్స్, యంగ్ బాయ్స్ వాళ్ళందరూ రియాలిటీ అనుకొని బయటికి వెళ్ళి అట్లా అమ్మాయిల మీద మీరు అట్లా ప్రతాపం చూపెట్టారనుకో మీ లైఫ్ బుగ్గా నాశనం అవుతుంది. మీ ఇష్టం. తర్వాత బాధపడితే ఏం లేదు, ఏదో యూట్యూబర్గా మీకు చెప్తున్నా, మీ ఇష్టం. ఓకే రైట్ మరి.